మీరు గట్టిగా నజరేసిర్రో లేదో పట్టణంలోనైనా చిన్న చిన్న మండలాలనైనా జిల్లాలనైనా 4 దుకాణాలు ఉంటే అందులో ఒకటి మార్వాడీలదే ఉంటుంది. షాయి కొట్టు కాడ నుంచి సాల్ చేస్తే సెల్ ఫోన్ల దుకాణం వరకు ఏదోటి పక్కా ఉంటుంది. బయటికేంచి వచ్చుడు ఈడ దుకాణాలు పెట్టుకునుడే. ఈ నడుమ మార్వాడీలతోని పడక లొల్లులు కూడా అయితేనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో అడుగు ముంగట్కేసిర్రు తెలంగాణ దుకాణాలు నడిపించుకునేటి వ్యాపారులు. ఇన్నొద్దుల సంది సోషల్ మీడియాలో టీవీలలో నడిచిన మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఇవాళ రోడ్డెక్కింది. అది కూడా ఒక హైదరాబాద్ పట్టణం వరకే ఉండే, ఇప్పుడు జిల్లాలకు ఊళ్ళకు కూడా బాకింది. ఏడ చూసినా మార్వాడోళ్ళ దుకాణాలే ఉన్నాయి. సందు సందు కాళ్ళే ఉన్నారు. వాళ్ళ దుకాణాలు చేయంగా మాకు పని లేకుండా అవుతుందని గిట్ట బ్యానర్లు పట్టుకుని రోడ్డెక్కిలు అన్నట్టు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో దుకాణాలు బంద్ పెట్టిరు. దుకాణాలు నడిపించుకునేటి లోకలోళ్ళు గిట్ట బ్యానర్లు పట్టుకొని బండ్ల మీద ఊరేగుకుంటా మార్వాడీలు గో బ్యాక్ అని కూడా నినాదాలు చేసిర్రు. అగ్గోకు సగ్గోకు సరుకులు తెస్తున్నారు, అలక తక్కువ మాలు అమ్ముతున్నారు, పబ్లిక్ ను మోసం చేస్తున్నారు. లోకల్ నుండి కూడా దుకాణాలు నడిపించుకునేటోళ్లకు పని లేకుండా చేస్తున్నారు. లోకల్ వాళ్ళ దుకాణాలు నడవకుండా అవుతున్నాయి అనేది మనోళ్ళు అంటున్న మాట. మారాడి వాళ్ళు తీసుకొచ్చే డూప్లికేట్ వస్తువుల మీద కానీ, వాళ్ళు కట్టని ట్యాక్సుల మీద కానీ, వాళ్ళు జిఎస్టీ లేకుండా అమ్మే ప్రతి వస్తువు కూడా కస్టమర్కి తెలవట్లేదు. అది మేమేమో డైరెక్ట్ కంపెనీ నుంచి మేము తీసుకొని మేము సేల్ చేస్తున్నాం, వాళ్ళు ఇండైరెక్ట్గా తీసుకొని వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మాకు కొంచెం తేడా వస్తుంది. కానీ ఇది ఓవరాల్గా ఇది నష్టపోయేది కస్టమర్. అది ఇటు నల్గొండ చౌటుప్పలు, అటు మహబూబ్ నగర్ లో దుకాణాలన్నీ బంద్ పెట్టిరు కూడా. మన ఊరు మన దుకాణం పేరుతోని బ్యానర్లు పట్టుకుని నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని రోడ్డెక్కిరు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ల దుకాణాలు నడిపించుకునేటోళ్ళు. మేడ్చెల్ల మార్వాడీలు గో బ్యాక్ నినాదంతో కొంతమంది రోడ్డెక్కుతున్నారని ముందుగానే పట్టుకొచ్చి లోపలేసిరు పోలీసోళ్ళు. మరి చూడాలకి పంచాయతీ ఎంత దూరం పోతుంది అనేది కానీ మోండా మార్కెట్లో తగిలిన పంచాయతీ రాష్ట్రం అంతా బాకిందబ్బా.